ఇదిలా ఉంటే ఆంజనేయ స్వామి విగ్రహం చోరీపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. విగ్రహ చోరీ మహా అపచారమన్నారు. టీటీడీ యంత్రాంగం ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం టీటీడీ పాలక మండలి సమాధానం చెప్పాలన్నారు. నిత్యం వేలాది మంది భక్తులతో పూజలందుకునే హనుమంతుడి విగ్రహం మాయమైనా గుర్తించలేకపోయారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. పరమ పవిత్రమైన తిరుమల ధర్మక్షేత్రంలో అత్యంత ఘోరమైనటువంటి అపచారం 7వ మైలు దగ్గర పూజలు అందుకుంటున్నటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని, ఆ ప్రతిమను దొంగలు దొంగిలించుకుపోయారు. మొన్న ఈ మధ్యనే జరిగినటువంటి హనుమాన్ జయంతి రోజున టీటీడీ సాక్షాత్తు పెద్ద అధికారులు అక్కడ చాలా ఆర్భాటంగా ఆ ఆంజనేయుని ప్రతిమకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించినారు. ఆంజనేయ స్వామి విగ్రహాన్నే దొంగతనం చేసే అంతగా బరితెగింపుకు అక్కడ పాల్పడ్డారు అంటే టీటీడీ అధికారులు కానీ, టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు కానీ, అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, విజిలెన్స్ అధికారులు కానీ ఎంత నిద్రపోతున్నారు. వాళ్ళు విఐపీలకు ఊడిగం చేయడానికి తప్ప స్వామివారిని దొంగతనం చేయడం ఏంటండి?